రాజుగారు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారో? వేటకెళ్ళి వస్తున్నాను. అమ్మాయిల వేటక? అవును. అని అందామని ఉన్నా బొమ్మరిల్లు సినిమాలో మీరు ప్రకాష్ రాజు లాంటి వారు కదా, అందుకే కాదు అని అందామనుంది. అవునన్నా కాదన్నా సినిమాల్లో నువ్వేమైనా ఉదయ్ కదా అనుకుంటున్నావా? కాదు కాదు, ABCDEFG బాలుని. చూసావటే వాడికి ఎంత పొగరో. మీ కొడుకే కదండి, అన్ని మీ లక్షణాలే. అంటే నాకు పొగరంటావా? మీకు పొగరన్నా వగరన్నా చాలా ఇష్టం కదండి. ప్రాస కోసం భాషని భర్తను కూని చేయకే. చెప్పడానికి చూసావటే నా మటుకు నేను కాకిలా అరుస్తుంటే అలాగే వాడు FM రేడియోలో జాకిలా ఎలా నవ్వుతూ మాట్లాడుతున్నాడో. కాకి పిండం పెట్టినట్టే మీకు అన్నం పెడితే సైలెంట్ గా ఉంటారు. అంటే దాని అర్థం మీరు ఆకలికి ఆగలేరు కదండి. ఎప్పుడైనా ఓసారి కొడుకును కొడదామంటే నువ్వు నా పుట్ట మీద కొడతావు కదంటే. అలాగేరా. ఒరేయ్, వెళ్ళి ఏదైనా జాబ్ అప్లై చేస్తాగలరా? ఈ లోకల్ రౌడీలు నమ్ముకొని చాలా తప్పు చేశాను. అదే ముంబై కిల్లర్స్ నమ్ముకుంటే చాలా బాగుండేది. నాకు తెలుసురా, డూ ఆర్ డై పద్ధతి మీకు చాలా ఇష్టమని. మీరు డై అయితే ఇంతవరకు రాలేరు. డూ అంటే సాధించారు కనుక వచ్చారు. నేను చెప్పింది అక్షరాల నిజం కదూ? ఏంట్రా 0.5 వాళ్ళలాగా తలదించుకున్నారు? ఏమైంది? మాట్లాడరే. ప్లాన్ పెడుచుకుంటుందన్నా. సిగ్గు లేకుండా ఇది చెప్పడానికి వచ్చారా? సిగ్గు వదిలేస్తే నీ దగ్గరకు వచ్చావన్నా. చాలా ఆపండ్రా. చాలు చాలు. బాలు, నువ్వు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నావు. నిన్ను వదలను, నిన్ను వదలను. నిన్ను ముక్కలు ముక్కలుగా చేసి నరికి చంపేస్తాను. సార్, మాకు ఇంకో అవకాశం ఇవ్వండి. వాణ్ణి ఇండియా క్రికెట్ టీం ఆల్ అవుట్ అయినంత ఫాస్ట్ గా లేపేస్తాం. ఆ బాలుగాడిని కంగారు పెట్టడానికి మీరేమైనా గంధర్వులా? మీ వల్ల కాదు. ఈ విషయం నాకు వదిలేయండి. మీరు నిజంగా వదిలేయమంటే మేమెందుకు పట్టుకొని ఎలాడతాం సార్? మీరు కూడా బాలుగాడిని మర్చిపోండి. రేయ్, డ్రామాలాడుతున్నారా? మర్చిపోవడానికి వాడు ఏమైనా రాత్రొచ్చిన కల కాదురా. పట్టపగలే నా కూతుర్ని లేవదీసుకుపోయి కెపాసిటీ ఉన్న దమ్మున్న మగాడు మనగాడు వాడేరా, వాడే. సార్, మొగాడితో మొరటోడితో మనకెందుకు సార్? నా మాట వినండి, మనం డ్రాప్ అవుదాం. అవును, నేను బాగా ఆలోచించాను. అందుకే డ్రాప్ అవుదాం సార్. వాడిని మీరేం చేయలేరు. ఈ పని మీ వల్ల కాదు. వాడి సంగతి నేను చూస్తాను. బాలు, నాకు నీ ఆటోగ్రాఫ్ ఇవ్వా? ఆటోగ్రాఫ్ ఇవ్వడానికి నేనేమైనా సచిన్ టెండూల్కర్నా, ధోనీనా? నా లవ్వర్వి. అలాగే నా ప్రేమికుడివి. ప్రేమికుడు ప్రభుదేవ కదా. ప్రేమలో ఉన్న వాళ్ళకి జోకులు, పదవిలో ఉన్న వాళ్ళకి షాకులు వర్కౌట్ కావమ్మా. పంచి డైలాగ్ వేస్తే పడిపోవడానికి నేను 1947 హీరోని కాదు. దిస్ ఈజ్ 2007. సో ఐఎమ్ 2007 హీరో. ఓకే డార్లింగ్, 2007లో మాట్లాడు, ఏడవకుండా. ఎనీవే, రేపు 10:30కి ఇంద్ర పార్క్ లో కలుస్తాను. ఓకే, బీ రెడీ. బాయ్. ఎక్స్క్యూజ్ మీ సార్. నేరుగా లోపలికి వచ్చేసారు, ఇంకెందుకు ఎక్స్క్యూజ్ మీ? పర్మిషన్ లేకుండా లోపల రావడం తప్పే, అందుకే క్షమాపణ కోరుకుంటున్నాను సార్. ఇంతకీ మీరు ఏ పని మీద వచ్చారు? ఒక కొత్త మనిషి ఇంటికి వచ్చినప్పుడు కూర్చోమనడం సంస్కారం సార్. పదవి తెలియకుండా పవర్ ఎలా ఇస్తామయ్యా? ఏంటి అర్థం కాలేదా? ఇప్పుడు చూడమ్మా, సీఎం అనుకో ఓ రకం వాల్యూ, ఎంపీ అనుకో ఇంకో రకం వాల్యూ, అదే ఎమ్మెల్యే అనుకో మరో రకం వాల్యూ. సో పదవిని బట్టి పరపతన్నమాట. ఇంతకీ తమ పేరేంటి? తిరుపతి సార్. ఆహా, వచ్చి ఇంతసేపు అయినా కూడా ఏ పని మీద వచ్చారో చెప్పనేలేదు సార్. ఈ తిరుపతి తన పరపతిని ఉపయోగించి కరోడపతి అవ్వాలనుకున్నాను సార్, కానీ నా ఆశలన్నీ అడియాసలు అయ్యాయి సార్. అయితే నన్నేం చేయమంటారు? మా నిరుద్యోగ సంఘంలో చేరమంటున్నాను. నీ మెంటాలిటీ చూసే అనుకున్నా నువ్వు ఇలాంటి ట్విస్ట్ ఏదో ఇస్తావని. ఇవ్వడం కాదు సార్, అభ్యర్థిస్తున్నాను.
మీరు మా సంఘంలో చేరితే చాలా లాభాలుంటాయి సార్. నీ లాభం సంగతి సరే, ఇంతకీ నాకొచ్చే లాభం ఏంటో చెప్పు. అక్కడికే వస్తున్నాను సార్. ఎక్కడికి? తిరుమల నుండి అలిపిరికా? కాదు సార్, ఆ పాయింట్కే వస్తున్నాను. సెటైర్ లాపి ముందు మ్యాటర్ ఏంటో సెటిల్ చేయి. మీరు నాకు ఆ అవకాశం ఇవ్వటం లేదు కదా సార్. అయ్యో దేవుడా, ఉదయాన్నే ఊతప్పం తిందామని బయలుదేరుతుంటే వీడెవడండి బాబు? హీరో మోహన్ బాబు సార్, డైరెక్టర్ ఈవీవి సార్. నీ అబ్బా ఏం కావాలో చెప్పు. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ అడ్రస్ కావాలి సార్. ఎందుకు? ఈ మధ్య ఎందుకో సార్ చాలా మంది నన్ను చూసి పారిపోతున్నారు. నాతో మాట్లాడాలంటేనే భయపడుతున్నారు సార్. నీకు మెంటల్ హాస్పిటల్ అడ్రస్ చెప్తాను సరే, ఇంతకీ నీకు అడ్రస్ ఎవరు చెప్పాడు? పిచ్చివాడికి అడ్రస్, హాలీవుడ్ హీరోయిన్ కి డ్రెస్ ఎందుకు సార్? అబ్బని అబ్బ, వీడేదో పెద్ద మెంటలో ఉన్నాడు. రైట్, నిన్ను మరి నా మెంటల్ హాస్పిటల్ అడ్రస్ మగవాళ్ళు ఎప్పుడూ ఇంతే, పెళ్ళవక ముందు వెయిట్ చేస్తారు, పెళ్ళైన తర్వాత వెయిట్ పోస్ట్ అంట కడతారు. అందరూ వెయిట్ చేయడంలో ఆనందం ఉంది అంటారు, నాకు మాత్రం నరకం కనిపిస్తోంది. అయినా నా పిచ్చి కానీ బాలు లాంటి మంచి మనసున్న వాడి కోసం వెయిట్ చేయడంలో తప్పే ఉంది. ఏ మనసా, ఆగలేవా? ఎందుకలా నశపెడుతున్నా? రాని అతన్ని కాసేపు ఏడిపిస్తాను. హాయ్. ఆ తొక్కలో కోపం కాస్త పక్కన పెట్టి విషయానికి రా. నువ్వు నాతో మాట్లాడద్దు. ఇద్దరం కలిసి మాట్లాడుకోవడానికే ఇంత దూరం తగలడింది. తీరా ఇంత దూరం వచ్చాక మాట్లాడనంటావేంటి? నువ్వెంతో సిన్సియర్ లవర్వి అనుకున్నాను. అంటే అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను సిన్సియర్ లవర్ కానా? అవును. అయినా మా మగాళ్ళు సిన్సియర్ గా ప్రేమిస్తే మీ ఆడాళ్ళు ఏం చేశారమ్మా? ప్రేమికుడిని, దేవదాసుని, మజ్నుల్ని చేశారు. పార్వతీ లైలాలు కూడా సఫర్ అయ్యారు కదా బాలు. అబ్బో, ఎంతైనా ఆడదానివి కదా, అలానే మాట్లాడతావు. ఓరి దేవుడా, ఈ ఆడాలను ఎందుకు సృష్టించావయ్యా? మగాడికి జీవితాంతం ఆడదే, జీవితానికి అంతం ఆడదే. కాపీ డైలాగ్ లాపి ముందు మ్యాటర్కి రా.